హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటివరకు ఉద్యోగ జీవితాన్ని అంకిత భావంతో గడిపిన లక్షల మంది ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత భద్రతా జీవితం చాలా కీలకం. అటువంటి వారికి నిత్యం ఆదాయాన్ని అందించే ముఖ్యమైన పథకం ఈపీఎస్ 95 పెన్షన్. ఈ ఉద్యోగి పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రస్తుతం వచ్చిన తాజా వార్తలు ఎంతో మందిలో ఆశలు నూరిపోస్తూ ఉన్నాయి. ఈ పథకం ద్వారా 7,500 నెలవారీ పెన్షన్ అందించాలనే డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోతూ వస్తోంది. ఇప్పుడు దాని అమలు దిశకు చేరుకుంటోందన్న వార్తలతో రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈపీఎస్ 95 అనగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995. ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు ఆదాయ భద్రత కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద 1995 నుంచే పలు రంగాల్లో పనిచేసిన ఉద్యోగులు తమ జీవితాంతం పెన్షన్ పొందే హక్కును పొందారు. అయితే దీనిలో పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండటంతో వేలాది మంది ఉద్యోగులు పెన్షన్ను పెంపును కోరుతూ కాలానికి తగినట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద పెన్షన్ పొందుతున్న వారిలో చాలామందికి నెలకు కేవలం 1000 కూడా అందడం లేదన్నది వాస్తవం. దీంతో తాము న్యాయం పొందాలన్న ఆశయంతో అనేక మంది ఢిల్లీ వరకు ర్యాలీలు, ధర్నాలు చేయడం కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ల సంఘాల్లో జరిగిన చర్చల్లో కొంత మేలు జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నెలవారీ పెన్షన్ను కనీసం 7,500 పెంచాలనే డిమాండ్పై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై అధికారిక ప్రకటన రానున్న దశలో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అధికార యంత్రాంగం ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పెన్షనర్ల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను నివారించేందుకు ఈ పెంపు అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభావం లక్షల మంది కుటుంబాలపై ఉంటుందని చెప్పొచ్చు. ఈ పెన్షన్ పెంపుతో వారికి కేవలం ఆర్థిక భద్రతే కాకుండా ఒక గౌరవవంతమైన జీవితం కూడా లభించనుంది. ఈ డిమాండ్పై ప్రభుత్వం స్పందించిన విధానం చూస్తే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో దీనిపై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేసిన నిర్ణయం ఆలస్యం కావడం వల్ల పెన్షనర్లలో నిరుత్సాహం పెరిగింది. కానీ తాజాగా ఈ డిమాండ్పై చర్యలు ప్రారంభం కావడం చాలా మంచి పరిణామంగా భావించాలి. మరోవైపు ఈ పెన్షన్ పెంపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడనుంది. దాదాపు 70 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. అంటే సంవత్సరానికి వందల కొద్దీ కోట్లు అవసరమవుతాయి. అయినప్పటికీ ఈ పెన్షనర్ల సేవలను గుర్తించి వారి భవిష్యత్తు కోసం తీసుకునే ఈ నిర్ణయం ఎంతో పెద్ద సామాజిక ప్రయోజనాన్ని కలిగించగలదు. అధికారిక ప్రకటన ప్రజల్లో ఆశలు పెరిగిన సమయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ పెన్షన్ పెంపుతో లక్షలాది మందికి కొత్త జీవన ఉత్సాహం రాబోతోందని చెప్పొచ్చు. వారి జీవితాల్లో వెలుగు నింపే ఈ నిర్ణయం త్వరలో అమలవుతోందన్న నమ్మకంతో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ 7,500 రూపాయలు చేయాలని కోరే ఈ ఉద్యమం విజయవంతం కావాలని ప్రతి సామాన్య ఉద్యోగి ఆకాంక్షిస్తూ ఉన్నాడు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.